హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు పొద్దున్నే టిఫిన్ కోసమని గోధుమ పిండి దోశలు అయితే వేశాను. ఇంకా దోశ తినేసి మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను కర్రీ చేద్దామని బోడకాకరకాయలని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. బోడకాకరకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ తింటారో తినరో అని చెప్పేసి ఇట్లా పులుసు అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లా పులుసు చేసిన టమాటాస్ ఎప్పుడు ఉండలేదు, అందుకే ఇక పులుసు చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నా. పులుసు చేయడానికి కొన్ని నువ్వులు జీలకర్రని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసిన తర్వాత బోడకాకరకాయ ముక్కలను అయితే వేసి రుచికి సరిపడా కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మంచిగా నూనెలో ఉడికిన తర్వాత ఈ పులుసు అయితే పోసుకోవాలి. పులుసు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడకనివ్వాలి. అంతేనండి, బోడకాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయ్యేలోపు మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. మా పాపకి ఈరోజు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఇంకా ఆగమాగం తినేసి ఇంకా వెళ్తుంది. ఇంకా స్నాక్స్ కోసం అని బీట్రూట్ తినదని చెప్పేసి ఇంకా బీట్రూట్ని ఇట్లా ఏబీసీలా కట్ చేసి ఇచ్చిన. ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి వెళ్తుంది.